హాయ్ అండి. వెల్కమ్ టు రజియాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయేటువంటి వెజ్ మంచూరియన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో మొదటగా ఆర్డర్ చేసే ఐటెం కదా, మనం ఇప్పుడు దీన్ని ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక కప్ వరకు వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ వరకు క్యారెట్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. తర్వాత 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా నలుపుతూ ఇలా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదండి. క్యాబేజ్లో ఉండేటువంటి వాటర్ కంటెంటే సరిపోతుంది. తర్వాత ఇలా వీటిని బాల్స్లా ఫామ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా బాల్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి 10 to 15 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేగనవసరం లేదండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాసు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాసు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటో కచప్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ మంచూరియన్ బాల్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే మనం కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఒకసారి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, దాదాపు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండేటువంటి వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు వేడివేడిగా ఇలా సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.